శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, మార్చి నెలలో ఏ రాశి వారికి ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, మార్చి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించుకోవాలో, మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే సహజంగా వృశ్చిక రాశి వాళ్ళకు ఉండేటటువంటి దూకుడుతనం కొంచెం మార్చి నెలలో తగ్గుతుంది. సహజంగా వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ దూకుడుతనంతో వ్యవహరిస్తూ ఉంటారు, కానీ మార్చి నెలలో మాత్రం ఆ దూకుడు అనేది క్రమక్రమంగా కనుమరుగైపోతూ ఉంటుంది. కోపం అనేది తగ్గి శాంతియుత వాతావరణంలోకి వృశ్చిక రాశి వాళ్ళు వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు కుటుంబంలో కానీ సమాజంలో కానీ వృశ్చిక రాశి వాళ్ళ కోపం వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ కోపం అనేది పూర్తిగా తగ్గిపోయి శాంతియుతంగా వృశ్చిక రాశి వాళ్ళు మారటానికి మార్చి నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా పరిస్థితులు చాలా బాగుంటాయి. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడం ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి నెలలో బాగా అనుకూలిస్తాయి. అలాగే ఆరోగ్య లాభం చేకూరుతుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, కారణం తెలియని ఆరోగ్య సమస్యలు, వీటన్నిటి నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా ఉపశమనాన్ని పొందగలుగుతారు. అలాగే శత్రు జయం ఏర్పడుతుంది. బహిర్గత అంతర్గత శత్రువులందరినీ కూడా సమూలంగా నిర్మూలింపజేయగలుగుతారు. కొంతమంది శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. శత్రువుల మీద అఖండ విజయాన్ని వృశ్చిక రాశి వాళ్ళు మార్చి నెలలో ప్రకటించగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నించే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా ఖచ్చితంగా బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి బలం మార్చి నెలలో ఎక్కువగా ఉంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబంలో సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది, సామరస్యం పెరుగుతుంది. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది. అంటే కొత్తగా వివాహమైన వృశ్చిక రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే సంతానం ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు సంతానం సాధించే విజయాల వల్ల ఆనందం పొందుతారు. సంతానానికి ఉద్యోగం రావటం కానీ, సంతానానికి మంచి ర్యాంకులు రావటం కానీ, సంతానం విదేశాలకు వెళ్ళటం కానీ, ఇలా సంతానానికి సంబంధించిన ఒక వార్త వృశ్చిక రాశి వాళ్ళకి మనసుకు బ్రహ్మాండమైన ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అలాగే నూతన పరిచయాల వల్ల లాభాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలు స్నేహాలుగా మారి ఆ స్నేహాల వల్ల మీ జీవితంలో మంచి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే వ్యవహార జయం ఏర్పడుతుంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం అన్ని రంగాల్లో తిరుగులేని విధంగా మంచి లాభాలను పొందటానికి మార్చి నెలలో అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవటానికి వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి నెలలో బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 4, 5, 10, 15, 21, 23, 24, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 7, 12, 17, 18, 19, 20, 26, 27, 28 ఇవి ప్రతికూల తేదీలు. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు రావాలంటే, తలపెట్టిన పనుల్లో విజయం చేకూరాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం వీలైనప్పుడల్లా చేసుకోండి. ప్రతిరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినండి. ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక వీలైనన్ని సార్లు పఠించండి. నరసింహస్వామిని ఎంత ఎక్కువ పూజిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి నెలలో అంత అద్భుతంగా ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. పరాభవ నామ సంవత్సరంలో
ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బావుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం జేసుకోవాలి. అలా ప్రసన్నం జేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం జేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలిచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలిచ్చుకోవటం. లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలిచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలొస్తాయి. ఆ దానాలేంటంటే 1 కేజీ శనగలు, అలాగే 1 కేజీ నల్ల నువ్వులు, 1 కేజీ మినుములు, 1 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక పోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం ద్వాదశ రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంజర స్తోత్రం కానీ ఎవరైనా సరే కట్ 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 అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవ నామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు కానీ
ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.